వైసీపీ పార్టీ పిలుపు మేరకు యువత పోరుబాట నిరసన కార్యక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగింది. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ టీఆర్ఓ రాజకుమారికి వైసీపీ నేతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలు నిరసనలో పాల్గొన్నారు. నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,40,00,000 విద్యార్థుల యొక్క భవిష్యత్ కోసం వారికి ఏదైతే దాదాపు 5 క్వార్టర్ల ఫీజు ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వెంటనే వారి భవిష్యత్తు ఆడుకోకుండా వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతూ యువత పోరులో ఉన్న కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువకులు విద్యార్థులు నాయకులు అందరూ కూడా ఇవాళ కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా కోరిక ఒకటే, ఇది మా సమస్య కాదు, మా వ్యక్తిగత సమస్య కాదు, పార్టీ సమస్య కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,40,00,000 మంది యొక్క విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమం. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే గతంలో వాగ్దానం చేశారో, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి చదువు పట్ల అనేక కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా స్కూల్ పాఠశాలలు తెరిచిన వెంటనే బ్యాగ్తో పాటు బ్యాగ్ నిండా పాఠ్య పుస్తకాలు ఇచ్చేవారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు కూడా అమలు కావట్లేదు. సూపర్ 6 పేరుతో అనేక అమలు సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చి ఇవాళ ప్రజలను నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి మరీ ముఖ్యంగా దాదాపు 1,40,00,000 మంది యొక్క జీవితాలకు సంబంధించి ఇవాళ వాళ్ళకి కాలేజీ నుంచి విద్యార్థులు బయటికి ఎడుతున్నారు. ఫీజు కట్టకపోవడంతో విద్యార్థులు బయటికి ఎడుతున్నారు. చదువులు మధ్యలో ఆగుతున్నాయి. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేద విద్యార్థిని ఉన్నత చదువులు చదువుకుని వారి కుటుంబాలు ఉన్నతమైన స్థానానికి వెళ్తే ఈరోజు కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల పరిస్థితి ఆగామ్య గోచరంగా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే 5 క్వార్టర్ల ఫీజు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే రిలీజ్ చేయండి. విద్యార్థులను ఆదుకోండి. చదువు పట్ల ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకించండి, కానీ విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం. మీ సూపర్ 6ని అమలు చేసే విధంగా తప్పనిసరిగా మీపై ఒత్తిడి తెస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక శుభాభినందన తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.